శివాని గారు, యా మీ ఫస్ట్ మూవీ అండ్ పెద్ద బ్యానర్, సో ఆల్రెడీ ప్రౌడ్ యాక్టర్. చేసేటప్పుడు ఏదైనా నర్వస్ కానీ సిచ్యువేషన్ చేయలేకపోతున్నా, ఎక్కువ టేక్స్ తీసుకుందా ఏమైనా ఉందా దీనిలో? టెన్షన్ ఏం పడలేదండి, అంతే. ఆల్రెడీ చాలాసార్లు రిహర్సల్ చేసుకున్నాం కాబట్టి ఎంజాయ్ చేసామండి. ప్రతి సీన్ చేసేటప్పుడు చాలా ఫీల్ అయ్యి చేసాము, అందుకే అంత బాగా అనిపించింది మీకు ట్రైలర్. మీ క్యారెక్టర్కి మీరు చేసిన వర్క్షాప్ ఏంటి? లక్ష్మి అనే క్యారెక్టర్కి మీరు చేసిన వర్క్షాప్ ఏంటి? సో నాకు పెద్దగా స్లాంగ్ అలాంటిది ఏమీ స్పెసిఫికేషన్ లేదు, కానీ ఒక 1 month నేను డైరెక్టర్ గారితో కూర్చొని, దుష్యంత్ గారితో కూర్చొని రీడింగ్ చేసాము. లక్ష్మి ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఆర్ ఎలా ఆలోచిస్తుంది, అదంతా చేసాము. అండ్ చాలా హెల్ప్ అయింది యాక్చువల్లీ అమలాపురంకి వెళ్ళడానికి. థ్యాంక్ యూ. శివాని గారు. హలో శివాని గారు హియర్. హాయ్. హలో. మీరు సింగర్ కూడా కదా? అవునండి. ఈ సినిమాలో ఏమైనా పాట పాడారు? లేదండి, నాకు అవకాశం ఇవ్వలేదండి. అడగండి, వాళ్ళిద్దరిని అడగండి, ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ. ఇప్పుడు పాడాలని కదా అది కాదా? ఇప్పుడు ఏమైనా ఫ్యాన్స్ కోసం? పోన్లేండి, కనీసం ఆప్షన్ అన్నా ఇచ్చారు. యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసెనే రాధా, ప్రేమ పొంగుల పసిడి వన్నెలే వాడిపోయెను కాదా, రే గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదే, రాసలీలలా రాజు రానిదే రాగబంధమే లేదే, యదు కుమారుడే లేని వేళలు వెతలు రగిలెనే రాధ గుండెలు పాపం రాధా. మీలాగే మీ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఈ సినిమాలో సుహాస్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు ఎమోషనల్ సీన్స్ ని ఎక్కువ ఎంజాయ్ చేశారా, రొమాంటిక్ సీన్స్ ని ఎంజాయ్ చేశారా? అన్ని సీన్స్ అండి, ఇంకా చాలా ఇంటెన్స్ సీన్స్ కూడా ఉంటాయి. సో అన్ని సీన్స్ అంత రైటింగ్ చాలా బాగా రాశారండి డైరెక్టర్. సో అది మేము చాలా సీరియస్గా తీసుకొని రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేసాము, అండ్ అలా వచ్చింది పర్ఫార్మెన్స్. ఆల్ సీన్స్ ఒక్కటి అని లేదు, చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి నాకు. ఓకే. సో